ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించే గొప్ప అవకాశమును మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మీ కుమారుడైన క్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము కూడా వారసులు కావటానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతిశ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రైస్తవ్యంలో పెరుగుతున్న అక్రమ సంబంధాలు. క్రైస్తవ్యంలో పెరుగుతున్న అక్రమ సంబంధాలు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, అక్రమము, క్రమము ఈ రెండిటికి మనందరికీ తేడా తెలుసు. క్రమము అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకుని ఆ అమ్మాయితో తుదిశ్వాస విడిచిపెట్టే వరకు కూడా కలిసి కాపురం చేయటాన్ని క్రమము అంటారు. ఏమ్మా? అదేవిధంగా అదే అబ్బాయి లేదా ఒక అమ్మాయి వివాహం చేసుకున్న తర్వాత భర్తతో కడవరకు కాపురం చేయకుండా, లేదా భార్యతో కడవరకు కాపురం చేయకుండా, లేదా కాపురం చేస్తూ కూడా మధ్యలో వేరే వారితో శరీర సంబంధమైనటువంటి సంబంధం పెట్టుకోవటం అది అక్రమము అని మనందరికీ తెలుసు. ఏమండి? క్రమం ఏంటో తెలుసు, అక్రమం ఏంటో మనకి తెలుసు. అయినప్పటికీ ఈరోజు ప్రపంచ క్రైస్తవులలో అనేక మంది ఈ క్రమాన్ని పక్కన పెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్రమమైన మార్గంలో నడుచుకుంటూ ఉన్నారు. ఇది తప్పు అని తెలీదా? ఇది అక్రమం అని తెలీదా అంటే తెలుసు. వీళ్ళకి తెలిసినా సరే భయం లేకుండా, బరి తెగించి, భయం విడిచి భయంకరమైనటువంటి పాపానికి ఒడిగడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల క్షణికమైన సుఖాల కోసం ఆరాటపడి శాశ్వతమైనటువంటి సుఖాన్ని వదులుకొని ఈ లోకంలో శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు తీర్చుకోవటానికి ఈరోజు అక్రమమైన మార్గంలో నడుచుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవిస్తున్న వారు క్రైస్తవ్యంలో కొల్లలుగా ఉన్నారండి. క్రైస్తవ్యంలో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వీళ్ళందరికీ ఇది తప్పు అని తెలియదా? ఇది వాక్యానికి విరుద్ధం అని తెలియదా? ఇది దేవునికి నచ్చని కార్యక్రమం అని తెలియదా అంటే తెలుసు. వాళ్ళకి తెలిసినా కూడా
భయంకరమైనటువంటి పాపపు జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుడు కోరుకున్న పరిశుద్ధ జీవితం జీవించడానికి మాత్రం ఇష్టపడట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి, అక్రమమైన మార్గములో నడుచుకునే వారికి దేవుడు బుద్ధి చెప్పమని ఒక అద్భుతమైన మాట పౌలు గారి ద్వారా తెలియజేశాడు. ఆ మాట మనం ఒకసారి చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14. సహోదరులారా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. చాలు, తీసారమ్మా. 5:14 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. చాలామంది ఉన్నారు కదా అక్రమంగా నడుచుకునేవారు. వీళ్ళందరికీ మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. ఏమండి, మీరు వెళ్ళే మార్గం సరైనది కాదు, మీరు ప్రవర్తించే విధానం సరైనది కాదు, మీరు జీవించే జీవితం వాక్యానుసారమైనది కాదు అని వాక్యం తెలిసినటువంటి మనం అక్రమమైన మార్గంలో నడుచుకుంటున్న వారికి బుద్ధి చెప్పాలి. ఏమండి, బుద్ధి చెబితే వాళ్ళు ఒకవేళ మారి దేవునికి ఇష్టంగా బ్రతికే అవకాశం ఉంది. అవునా? చాలామంది తెలుసు కూడా బుద్ధి చెప్పరండి. తెలుసు వాళ్ళకి వీళ్ళు వెళ్ళే మార్గం సరైనది కాదు అని తెలిసినా కూడా కొంతమంది బుద్ధి చెప్పరు. ఎందుకు చెప్పరంటే అక్రమమైన మార్గంలో నడుచుకునే వారి ద్వారా వీళ్ళకి ఏమైనా లబ్ధి దొరుకుతుందనుకోండి, వాళ్ళ ద్వారా ఏదైనా లాభం వస్తుందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఏమో వీళ్ళకి మనం బుద్ధి చెబితే మనకొచ్చే లాభం ఆగిపోతుందేమో అని చాలామంది బుద్ధి చెప్పరండి. ఏమండి, చూసి చూడనట్టుగా తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది అయితే ఏమైనా సరే మనం వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని సూటిగా మీరు చేసేది తప్పు, మీరు వెళ్ళే మార్గం సరైనది కాదు అని కొంతమంది చెప్పేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వారు మారరా మనకు అనవసరం. మనం చెప్పామా లేదా అనేదే అవసరం. ఏమండి, అందరూ మారరు, కొందరు మారేవారు ఉంటారు. ఏమో మనం చెప్పటం వల్ల వాళ్ళు మారుతారేమో. మారరు అని మనం చెప్పటం మానకూడదు. ఏమండి, మనం చెప్పాలి. చెప్పకపోతే కొంతమంది ఇంకా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఇంకా భయంకరమైనటువంటి దుష్టత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, చివరికి భయంకరమైన అగ్నిగుండానికి జారిపోయే ప్రమాదం ఉంది. కనుక మనం అందరము కూడా అక్రమముగా నడుచుకునే వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రియమైన దేవుని వల్ల. మొదటి శతాబ్దంలో హేరోదు రాజు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మొదటి శతాబ్దంలో అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఎలా బుద్ధి చెప్పాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. చాలండి. 14 అందరూ చూడాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. ఎవరికి బుద్ధి చెబుతున్నాడు యోహాను గారు? ఒక సీదా సామాన్యమైన వ్యక్తికి కాదు. ఏమండి, ఒక సైనికుడికి కాదు చెప్పేది, ఒక సైన్యాధిపతికి కాదు చెప్పేది, ఒక మంత్రికి
కాదు చెప్పేది, ఎవరికి? డైరెక్ట్గా రాజుకి చెబుతున్నాడు. హేరోదు రాజుకి. చెప్పగలరండి ఎవరైనా? మన ముఖ్యమంత్రి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మనం చెప్పగలమా? మన ప్రధానమంత్రి ఏదైనా తప్పు చేస్తే మనం చెప్పగలమండి? మన మాట ఎవడంటాడు? ఏమండి? బాప్తిస్మిచ్చి యోహాను గారు డైరెక్ట్గా హేరోదు రాజుకి చెప్తున్నాడు, నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట న్యాయమో కాదు అని చెప్తున్నాడు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉంచుకోవటం ఏంటి అసలు? చాలామంది ఉంచుకుంటారు కొంతమందిని. ఏమండి? ఇతనికి ఒక భార్య ఉంటుంది. ఏమండి? మరొకరి భార్యని ఏం చేస్తాడు? ఉంచుకుంటాడు సీక్రెట్గా. ఈవిడికి ఒక భర్త ఉంటాడు, మరలా సీక్రెట్గా ఇంకొకరు భర్తని ఉంచుకుంటుంది ఈవిడి. ఉంచుకోవటం ఏంటి అసలు? ఏమండి? ఇది క్రమమా? అక్రమమా? అక్రమం ఇది. ఇది న్యాయమా? అన్యాయమా? ఇది అన్యాయం. ఇది అదే చెబుతున్నాడు ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు. నీ సహోదరుని భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరుడైనటువంటి, అంటే సహోదరుడు అంటే తమ్ముడై ఉండొచ్చు. ఏమండి? తమ్ముడు భార్యని ఉంచుకున్నాడట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి క్రైస్తవ్యంలో. తమ్ముడు భార్యను ఉంచుకోవటం, అన్నయ్య భార్యను ఉంచుకోవటం. ఏమండి? కొంతమంది అయితే వరుసలు కూడా ఉండవు. కొంతమందికి చెల్లిలో వరుస అవుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉంచుకుంటూ ఉంటారు. అసలు ఎంత బరితెగం చేశారంటే వీళ్ళు, ఎంత విచ్చలవిడైపోయారంటే అస్సలు భయం లేదండి వీళ్ళకి. ఏమండి? అమ్మో దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో, దేవుని ఉగ్రత మన మీద కురిపిస్తాడేమో అనే కనీస భయం లేదండి ఈరోజు చాలామందికి. ఏమండి? విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుని బతికేస్తున్నారు చాలామంది. ఏమండి? ఇతను హేరోదు క్రైస్తవుడు కాదు, ఇతను ఒక అన్యుడు, ఇతనికి వాక్యం తెలియదు. ఇతను ఇలాంటి పనికి మాలిన పని చేశాడంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఇతనికి వాక్యం తెలియదు. ఏమండి? ఇతను ఒక అన్యుడు, అవునా? ఇతను జ్ఞానం లేదు కాబట్టి, ఇతనికి బుద్ధి లేదు కాబట్టి, వాక్యం తెలియదు కాబట్టి ఇతను ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే, తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడంటే ఒక అర్థం ఉంది. తెలియదు కాబట్టి ఇతనికి. ఈరోజు వాక్యం తెలిసినటువంటి వాళ్ళు కూడా, వాక్యం వింటున్నటువంటి వాళ్ళు కూడా, దేవుడు ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని సామర్థ్యం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు ఇలాంటి నీచమైన కార్యక్రమాలకి మరి తెగబడుతున్నారంటే ఏమన్నాళ్ళు అసలు? ఏం చేయాలి అసలు వీళ్ళని? ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే బాప్తిస్మిచ్చి యోహాను గారు బుద్ధి చెప్పారట. ఏం చేశారు బుద్ధి చెప్పినందుకు? ఏమండి? చెరసాల్లో పెట్టారు, తల తెగ నరికేశారు. బుద్ధి చెబితే ఎవడో వినండి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, బుద్ధి చెప్పేవాడు నచ్చడండి ఎవరికైనా. ఇది తప్పు అని చెబితే అది తప్పే కదా అని స్వీకరించే మంచి మనసు ఎవరికి లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి మనం ఖచ్చితంగా తప్పు చేసే ప్రతి ఒక్కడికి, అక్రమమైన మార్గంలో వెళ్ళి ప్రతి ఒక్కడికి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి? కొరింథీ అనే ఒక పట్టణం ఉంది. ఏమండి? కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు ఒకడు ఏం చేసాడో చూస్తారా? ఏమండి? ఇతను ఒక అన్యుడు, హేరోదు రాజు ఒక అన్యుడు. ఇప్పుడు కొరింథీ పట్టణంలో క్రైస్తవుడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడో చూడగలిగితే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ జరుగుతుంది ఇది? కొరింథీ పట్టణంలో. ఏమండి? పౌలు గారు కొరింథీ పట్టణానికి ఉత్తరం రాస్తూ, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య అంటే సొంత తల్లిని కాదులేండి, చిన్నమ్మ పిన్నమ్మ వరుస అవుతారు కదా, అలాగనమాట. ఏమండి? సొంత చిన్నమ్మనే ఒకడు ఏం చేశాడట? ఉంచుకున్నాడట. ఉంచుకున్నాడట. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు చూడండి. ఇంకా వరసలతో పని లేదా? ఇంకా వాయా వరస, చిన్న పెద్ద ఇలాంటి తేడా ఏమీ లేదు. ఇంకా ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు కూడా చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారండి. ఏమండి? వరుసలు చూడలేదు, ఇంకా వయసు చూడలేదు. ఇంకా ఏమండి?
చిన్న చిన్న కుర్రగాళ్ళు ఏమండి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి మనవళ్ళని ఎత్తేసిన వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారండి ఈరోజు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది, ఎంత దారుణం అండి ఇది, ఎంత విచ్చలవిడితనం అండి ఇది. ప్రియమైన దేవుని వల్లరా అదే పరిస్థితి మొదటి శతాబ్దంలో జరుగుతుంది. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఉంచుకోవటం ఏంటి అసలు? ఏమండి, ఒక భార్య ఉన్నది కదా, ఒక భర్త ఉన్నాడు కదా, వాళ్ళు సరిపోరు. ఏమండి, సీక్రెట్లుగా మాట్లాడుకోవటం, సీక్రెట్గా కలుసుకోవటం, ఇందులో ఏదో ఉందనుకున్నారు సంతోషం, ఇందులో ఏమీ లేదన్నాడు దేవుడు. ఏమండి, పాపం అనేది ఒక భ్రమ అన్నాడు దేవుడు. భ్రమది, అందులో ఏదో సంతోషం ఉంది, ఏదో సుఖం ఉంది, ఏదో ఆనందం ఉంది అనుకుంటున్నారు మనుషులు. అందుకే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా కిందకు చదవండి. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇలాంటి జారత్వం, ఇలా ఉంచుకోవటం అనేది ఎవరిలో జరగదట? అన్యజనులలో కూడా జరగదు. దేవుడు ఎవరో తెలియని వారిలో కూడా ఇంత దారుణంగా జరగదంటున్నాడు. ఏమండి, వాక్యం తెలియని వారిలో కూడా ఇంత దారుణం జరగదు అంటున్నాడు. ఇప్పుడు ఎవరిలో జరుగుతుంది ఇంత దారుణం? వాక్యం తెలిసిన వారిలో జరుగుతుంది, క్రైస్తవులలో జరుగుతుంది దారుణం. అన్యజనులలోనైనా ఇట్టి జారత్వము జరగదు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే అన్యజనులు కూడా ఇంత దారుణమైనటువంటి పాపానికి వడిగట్టట్లేదు. ఇలాంటి భయంకరమైన పాపానికి ఎవరు వడిగడుతున్నారంటే, ఎవరు తెగబడుతున్నారంటే, వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుడంటే తెలిసిన వాళ్ళు ఈరోజు ఇలాంటి భయంకరమైన పాపాలకు తెగబడుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా కింద ఏం చెప్తున్నాడు చూడండి. అట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమునో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏం చేస్తున్నారండి? ఇలాంటి కార్యం చేసిన వాడిని చూసి ఉప్పొంగుతున్నారట. ఉప్పొంగటం అంటే సంతోషపడుతున్నారట. ఏమండి, ఇది సంతోషపడి కార్యక్రమం అండి ఇది. ఏమండి, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకోవటం సంతోషపడే కార్యం అండి ఇది. బాధపడే కార్యమా? దుఃఖపడే కార్యం ఇది. బాధపడే కార్యం ఇది, దుఃఖపడే కార్యక్రమం ఇది. ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని బాధపడాల్సింది పోయి, దుఃఖపడాల్సింది పోయి ఏం చేస్తున్నారట? వీళ్ళు ఉప్పొంగుతున్నారట, సంతోషపడుతున్నారట. చూడండి ఏం చెప్తున్నాడు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రమునో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో ఉండి వెలివేసిన వారు కారు. దుఃఖపడాలి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు. ఇలాంటి నీచ నికృష్టమైన వాక్య విరుద్ధమైన భయంకరమైనటువంటి కార్యక్రమాలు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా, వాక్యం తెలిసిన వాడిగా దుఃఖపడాలి, బాధపడాలి. ఏమండి, బాధపడి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా జీవిస్తున్నారు, ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అని బాధపడి వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఉప్పొంగుతున్నారట. వెలువేయాలన్నాడు. అసలు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? వెలువేసేయాలి. అలాంటి వాళ్ళు సంఘానికి రానివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళని చూసి మరొకడు నేర్చుకుంటాడు ఇలాగా, వాళ్ళని చూసి మరొకడు ఇలా తయారవుతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని సంఘానికి రానివ్వకూడదు, వెలువేసేయాలన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే వాడెవడో హేరోదు రాజు అన్యుడు సహోదరుని భార్య ఉంచుకున్నాడు. ఈ క్రైస్తవుడు ఏం చేశాడు? తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారండి క్రైస్తవులు. ఇలాంటి వాళ్ళందరికీ మనం వాక్యం ద్వారా ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రియులారా. ఇలాంటి జాగ్రత్తలు జరుగుతాయనే దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పక్క పేజీలో ఏం చెప్పాడు చూడండి. 7వ అధ్యాయం వాక్యపఠనం చేసుకున్నాం కదా, 2వ వచనం చూడండి. ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు కాబట్టి, ఇలాంటి జారత్వాలు చేస్తున్నారు కాబట్టి పౌలు గారు అంటున్నారు ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, సొంత భర్త ఉన్న అక్రమ సంబంధాలు మానట్లేదు, సొంత భార్య ఉన్న అక్రమ సంబంధాలు మానట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఈరోజు. అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏమైపోయింది? ఇది ఒక ఫ్యాషన్. ఏమండి,
ప్రియమైన దేవుని పిల్లరా, పెళ్ళికి ముందు ఏమండి ఒకరితో ప్రేమలో పడటం, ఒకరితో తిరగటం, పెళ్ళికేమో ఇంకొకరికి రెడీ అవ్వటం. ఏంటండి ఇది అసలు? క్రైస్తవుల వాళ్ళని చెప్తున్నాను సుమా. పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు, ఇంకొకటితో తిరుగుతూ ఉంటారు, ఇంకొకటితో పెళ్ళికి రెడీ అవుతారు. ఏంటండి ఇది? అంతటితో ఆగుతారా? మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మరొకటితో అక్రమ సంబంధం. అసలు భయం ఉందా వీళ్ళకి? ఏమండి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను ఏమన్నా చేస్తాడేమో అనే ఆలోచన ఉందా అంటే లేదు ప్రియులారా. అందుకే ఏమన్నా, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భార్య సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భార్య భర్తకు, భర్త భార్యకు వారి ధర్మములు నడపవలెను. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు పెట్టిన ధర్మం ఇది. ఏమండి, భర్తకు ఒకవేళ కోరికలు తీర్చుకోవాలంటే ఎవరితో తీర్చుకోవాలి? భార్యతో తీర్చుకోవాలి. భార్యకు ఒకవేళ కోరికలు తీర్చుకోవాలంటే ఎవరితో? భర్తతో తీర్చుకోవాలి. కానీ ఈరోజు ఎవరితో తీర్చుకుంటున్నారు? ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా బాధేస్తుందండి. వాక్యం తెలిసి వాళ్ళకి బాప్తీసాలు తీసుకున్న వల్ల, చర్చకు వస్తారు వల్ల, కానీ వాళ్ళు చేసే ఈ భయంకరమైన అక్రమ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మాత్రం మానట్లేదండి. మారండి వీళ్ళు. మరణించే వరకు కొంతమంది మారరు. నేను చేసేది తప్పు కదా అని వాళ్ళకి అనిపించట్లేదు. మనస్సాక్షి గద్దించినా కూడా, మనస్సాక్షి గద్దింపును కూడా ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేస్తున్నారు. సేవకుడు గద్దింపును కూడా ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేస్తున్నారు. ఏమండి, క్షణికమైన సుఖాల కోసం పరుగులు పెడుతున్నారు. తుచ్చమైన కోరికలు తీర్చుకుంటూ ఆ పాపమని ఊబిలోనే కూరుకుపోయి ఆ పాపము బ్రతుకుతున్నారు తప్ప పరిశుద్ధంగా బ్రతకాలి, పరలోకం వెళ్ళాలని ఎవరో అనుకోవట్లేదు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి, వారి వారి ధర్మములు జరుపవలెను, నడపవలెను. భార్య ధర్మం భార్య నెరవేర్చాలి, భర్త ధర్మం భర్త నెరవేర్చాలి అంటున్నాడు. చూడండి, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు. బాగా వినాలన్నమాట. భర్తకే గాని, ఏమండి, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగునే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ఏమండి, భర్త దేహం పైన ఎవరికి అధికారం ఉంది? ఏమండి, ఎవరికి అధికారం ఉంది? భార్యకు ఉంది. భార్య దేహం పైన ఎవరికి అధికారం ఉంది? భర్తకే ఉంది. మరొకరికి అధికారం లేదు. దేవుడు మరొకరికి అధికారాన్ని ఇవ్వలేదు. ఏమండి, కానీ ఈరోజు భార్య దేహం పైన అధికారం భర్తకిస్తే, ఈరోజు ఆ అధికారాన్ని పక్కన పెట్టేసి ఎవరికి ఇస్తున్నారు అధికారాన్ని? వేరే వారి భర్తలకు అధికారం ఇస్తున్నారు. ఏమండి, వేరే వారి భార్యలకు అధికారం ఇస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుని వాక్యాన్ని ఏం చేశారనమాట? దేవుని వాక్యాన్ని ఏం చేశారు? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి వీళ్ళకి నచ్చినట్టుగా, వీళ్ళకి ఇష్టమైన మార్గంలో జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల చాలా భయంకరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయిందంటే సమాజం. క్రైస్తవ్యం ఎలా మారిపోతుందంటే రోజు రోజుకి చాలా నీచమైన దుస్థితిలోకి వెళ్ళిపోతుంది. భయంకరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇంకెవడో మార్చలేడండి. ఇప్పుడు నాలంటోడు ఇది తప్పు అని చెప్పినా కూడా నన్ను తప్పు పట్టడానికి సిద్ధపడతారేమో కానీ నేను చేసేది తప్పు కదా అని సరి చేసుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా, వదులుకోవాలి కదా అని కూడా అనుకోవట్లేదు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి, బుద్ధి చెప్పినప్పుడు ఏం చేయాలండి? తప్పు చేసినప్పుడు, తప్పు అని చెప్పినప్పుడు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి, మార్చుకోవాలి, వదులుకోవాలి. కానీ ఈరోజు చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే మనం ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం ఏమైపోతామో పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనం ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం ఏమైపోతామో పౌలు గారి ద్వారా దేవుడు మొదటి శతాబ్దంలోనే తెలియజేసినటువంటి అద్భుతమైన మాట మనం చూడగలిగితే 8వ అధ్యాయం 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత
శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. తీసారమ్మా? రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం అందరూ చూడాలి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయుందురు. కానీ ఒకవేళ మీరు శరీరానుసారంగా ప్రవర్తించారా, మీరేమైపోతారు? చచ్చిపోతారు అంటున్నాడు. చావవలసిన వారయుందురు కానీ అన్నాడు. ఎక్కడ చచ్చిపోతాం? ఇక్కడ ఎలాగా చచ్చిపోతాం? నువ్వు పరిశుద్ధంగా బ్రతికినా చచ్చిపోతావు, నువ్వు అపరిశుద్ధుడిగా బ్రతికినా చచ్చిపోతావు. నువ్వు భక్తిగా బ్రతికినా చచ్చిపోతావు, నువ్వు భక్తిహీనుడిగా బ్రతికినా చచ్చిపోతావు. ఇక్కడ చచ్చిపోవడం గురించి చెప్పట్లేదు దేవుడు. ఏమండి? ఎక్కడ చచ్చిపోవడం గురించి చెప్తున్నాడు? నరకంలో చచ్చిపోతాం మనం నిత్యము. ఆ చావు గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీరు శరీరానుసారంగా ఒకవేళ భూమి మీద ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారయుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు. ఆత్మచేత. ఏమండి? పరిశుద్ధాత్మ అనేది ఒకటి ఉంది కదా మనలో. బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాం కదా. ఈ పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తుంది కదా, మనల్ని గద్దిస్తుంది కదా. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు వెళ్ళే రూట్ సరైనది కాదు, నువ్వు అక్రమమైన మార్గంలో వెళ్తున్నావు అని మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? ఆ శరీర క్రియలను చంపాలి. ఆ శరీర క్రియలను మీరు చంపిన యెడల జీవించెదరు. ఎక్కడ జీవిస్తాం? పరలోకంలో జీవిస్తాం. శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలను మనం ఏం చేయాలి? వాటిని మనం అదుపులో ఉంచుకోవాలి. వాటన్నింటినీ కూడా మనం ఆశా నిగ్రహం అనేది ఒకటి ఉంది మనలో. ఆ ఆశలను నిగ్రహించుకునే శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. వచ్చిన ఆశలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే పరలోకానికి ఎవడో వెళ్ళడు. మనకు వచ్చిన ఆశలను నిగ్రహించుకోవాలి. మనకు వచ్చినటువంటి ఆ శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలను మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేత మనం చంపుకోవాలి. చంపుకుని మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం పొందుకున్న రక్షణను కడ వరకు కొనసాగించాలి. అప్పుడు మనం పరలోకంలో నిత్యము జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? ఈరోజు శరీర కోరికలను చంపేవారు ఉన్నారా? శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి పరిగెట్టేవారు ఉన్నారా? ఏమండి? శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి పరితపించి పరుగులు పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప శరీరంలో ఉన్న కోరికలను నిగ్రహించుకుని వాటిని చంపేవారు లేరు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే క్రీస్తుకు పూర్వం యెహెజ్కేలు గారి ద్వారా చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, క్రీస్తుకు పూర్వం యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విసర్జించుడి. తీసారమ్మా? 18:30 యెహెజ్కేలు గ్రంథం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష. నీ ప్రవర్తన దేవునికి నచ్చలేదా? నీ ప్రవర్తన వాక్యానికి విరుద్ధంగా ఉందా? అయితే నీకు దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. ప్రస్తుతం నీకు శిక్ష రావట్లేదని నువ్వు ఒకవేళ అనుకోవచ్చు. తప్పనిసరిగా ఏదో ఒక రోజు నీకు శిక్ష వస్తుంది. ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీకు హాయిగా ఉండొచ్చు, నీకు ఆనందంగా ఉండొచ్చు, నీకు సంతోషంగా ఉండొచ్చు. కానీ దాని ప్రతిఫలం నువ్వు అనుభవించినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అందుకే ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో మనస్సు తిప్పుకొని. ఏం తిప్పుకోవాలి? మనస్సు తిప్పుకోవాలి. మనసు ఎటు తిప్పుకోవాలి? నీ మనసుని పాపం నుంచి పరిశుద్ధత వైపు తిప్పుకోవాలి. ఏమండి? దేవుని వైపు తిప్పుకోవాలి, దేవుని వాక్యం వైపు తిప్పుకోవాలి. అందుకే మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు. మీరు పెట్టుకున్న అక్రమాలు ఉన్నాయి చూసారా, అక్రమ సంబంధాలు ఉన్నాయి చూసారా, అవి మీకు శిక్షా కారణములు కాకుండానట్లు. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టే, విసర్జించేయి అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు క్రైస్తవ్యంలో ఒకవేళ ఎవరైనా ఉంటే వాటన్నిటి నుండి ఏం చేయాలి? వాటన్నిటిని విడిచిపెట్టేయాలి. మనసు తిప్పుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. లేకపోతే
ఏమవుతామో తెలుసండి, క్రీస్తుకు పూర్వం కొన్ని పట్టణాల్లో ఉన్నవారు ఇలాంటి వ్యభిచార కార్యక్రమాలు చేశారట, ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారట. వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడో చూస్తారు ఒకసారి. వాళ్ళందరినీ ఏం చేశాడో చూస్తే ఇప్పటికైనా మనసు తిప్పుకొని వాటన్నిటిని కూడా విసర్జించి దేవునికి ఇష్టంగా బ్రతకాలి ప్రియులరా. ఏమండి, వాళ్ళు దేవుడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 7వ వచనం చూడండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వారి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండను అనుభవించుచు దుష్టాంతములుగా ఉంచబడిరు. తీసారండి 1:7. అందరూ చూడాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. చదవండి అమ్మా. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను, సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్నటువంటి పట్టణములను ఏం చేశారట? వీరి వలనే అంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల వలె, ఆ చుట్టూ ఉన్న పట్టణాలు కూడా ఏం చేశారట? వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున. పరశరీరం అంటే అర్థం ఏంటి ఏమండి? పరాయి శరీరాన్ని కోరుకుని వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని వారితో వ్యభిచారాలు చేశారట. బాగా వినండి అందరూ. వీరి వలె పరశరీరానుసారులైనందున అంటే పరాయి శరీరాన్ని ఆశించారు, పరాయి శరీరాన్ని కోరుకున్నారు, పరాయి శరీరంతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. దేవుడు వీళ్ళకి ఒక శరీరం ఇచ్చాడు, ఏమండి, ఒక భార్యని ఇచ్చాడు. ఆ భార్య శరీరంతో కోరికలు తీర్చుకోకుండా, ఒక భర్తనిచ్చాడు, భర్త శరీరంతో కోరికలు తీర్చుకోకుండా ఏం చేస్తున్నారట వీళ్ళు? పరశరీరానుసారులైనందున అంటే పరాయి శరీరాలని కోరుకున్నారు, పరాయి శరీరాలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, పరాయి శరీరాలతో జారతో చేస్తున్నారు, పరాయి శరీరాలతో భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారట. మరి దేవుడు ఏం చేశాడు వీళ్ళని? పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండను అనుభవించుచు దుష్టాంతములుగా ఉంచబడిను. నిత్యాగ్నిదండనకి పంపించాడట. ఏమండి, ఈ పరాయి శరీరాన్ని కోరుకున్న వారిని, ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని, ఇలాంటి జారత్వపు కార్యక్రమాలు చేసే వారందరినీ దేవుడు ఏం చేశాడట? నిత్యాగ్నిదండనకి పంపించాడట. నిత్యాగ్నిదండన అంటే నరకానికి పంపించాడట. ఏమండి, నిత్యము ఉండే అగ్నిగుండానికి వారిని పంపించాడట. ప్రియమైన దేవుని పిల్లరా, పంపించి మనకు దుష్టాంతాలుగా ఉంచాడట. ఇదిగో వాళ్ళందరూ సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ పట్టణాల చుట్టూ ఉన్న పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరశరీరానుసారులుగా బ్రతికారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, వ్యభిచారం లాంటి కార్యక్రమాలు చేశారు. కనుక ఇదిగో వాళ్ళందరినీ నరకానికి పంపించాను, మీరు కూడా అలా ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా అక్కడికే పంపిస్తాను, ఆ భయంకరమైన అగ్నిగుండానికి పంపిస్తానని మనకు దుష్టాంతాలుగా ఉంచాడండి వాళ్ళందరినీ. మనం ఎలా బ్రతకాలి ఇప్పుడు? ఏమండి, మనం ఎలా బ్రతకాలి ఇప్పుడు? చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా మరొకరితో ఏం చేయకూడదు? అక్రమ సంబంధం అనేది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. మనకి దేవుడిచ్చినటువంటి భార్య, మనకిచ్చినటువంటి భర్త ఉన్నారు, వాళ్ళతోటే కడ వరకు కాపురం చేయాలి తప్ప మరొకరితో అక్రమ సంబంధం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ అలా పెట్టుకున్నామా, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు అందరినీ కూడా ఇదిగో నరకానికి పంపించాడు, నిత్యాగ్నిదండనకు పంపించాడు, మనల్ని కూడా అక్కడికే పంపిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి నీచ నికృష్టమైన అక్రమ సంబంధాలు మనం పెట్టుకోకుండా మనం అందరము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా బ్రతుకుతూ మనమందరం కూడా దేవుని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ దేవుడిచ్చే నిత్య రాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి.
మరి ఇదిగో క్రైస్తవ్యంలో రోజు రోజుకి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి తండ్రి. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మేమందరం నరకానికి జారిపోతామని, నిత్యాగ్నిదనంలో మేము మరి కోటాను కోట్ల సంవత్సరాలు కలకాలం కాలిపోవాలని మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మేమందరం కూడా నేర్చుకున్నాం తండ్రి. అలాంటి భయంకరమైన నీచ నికృష్టమైన జీవితాలు మేము జీవించకుండా తండ్రి, మేమందరం కూడా వాక్యానుసారంగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ తండ్రి, మీ అందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి తండ్రి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంతో పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా వారసులు కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి, కాచి, కాపాడమని, మేమందరము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీరు ఏర్పాటు చేసిన క్రీస్తు మార్గంలో, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ, క్రీస్తు వారిని పోలి జీవిస్తూ, క్రీస్తు వారి రాకడ కోసం మేమందరం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.